హైదరాబాద్ సనత్ నగర్లోని శాంతి టాలెంట్ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థుల విజయోత్సవ సంబరాలు మిన్నంటుకున్నాయి. స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్వి అనుష గారు, కరెస్పాండెంట్ కె అంజనేయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 10th క్లాస్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో పాస్ అయిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. Happy, successful for 10th results. Thank you. Bushra, God bless you. You are facing lot of problems, lot of tensions here, but I have confidence. మీకు బుష్రా గురించి చాలా తెలిసే ఉంటుంది. బుష్రాకి డేర్ ఎక్కువ, బట్ కొన్ని విషయాలు భయపడుతుంటుంది. ఆ చిన్న భయాన్ని తొలగిస్తే 100% you will success your not only education, outside also your dare and dash girl. Okay, God bless you. Madam, about Ramu. Everybody knows Ramu. Ramu, silent boy. ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించి 1 day టైం తీసుకొని నెక్స్ట్ డే డిస్కస్ చేస్తాడు. అప్పుడు ఆకు మాట్లాడు. బట్ 10th క్లాస్ రిజల్ట్లో క్లాస్మేట్స్ గుడ్ స్టూడెంట్ అనుకున్నారు, కానీ అందరికన్నా మంచి మార్క్స్తో రిజల్ట్ కొట్టాడు. కమింగ్ ఫ్యూచర్ ఆల్సో సేమ్, నాట్ ఓన్లీ 10th క్లాస్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ, ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఫోకస్ మెయిన్లీ. షీ ఈజ్ సింగిల్ పేరెంట్. ఆ మేడం వచ్చి అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చి ఫీల్ అవుతుంటే నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు కూడా ఒక సిస్టర్ లాగా నేను కూడా ఎమోషన్ అయ్యాను. డే బై డే దీపక్లో ఎలా మార్పు వచ్చిందంటే చాలా మార్పు వచ్చింది. మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళ మదర్ పడ్డ కష్టానికి ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు యాక్చువల్లీ అబ్బాయిల మాట వినరు. ఎవరైతే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు ఆలోచిస్తారో అప్పుడే ఆటోమేటిక్గా రూట్ వేసుకుంటారు. దీపక్లో మార్పు వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఉన్నా. బట్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆల్సో యూ షుడ్ లిజన్ యువర్ మదర్ వర్డ్స్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్, జస్ట్ స్కూల్ డోర్ కొడితే నేను రెడీగా ఉంటాను. నాట్ ఓన్లీ దీపక్, एवरी स्टूडेंट. मेरा नाम बुशरा है और मैं 10th शांति टैलेंट स्कूल में पास हुई और ये प्रिंसिपल था और ये प्रिंसिपल मैडम है हमारे. और आज 10th हम सब हमारे फ्रेंड्स पूरे पास हुए, बल्कि 10th क्लास की मीट रखे सो थी हमारे स्कूल में और सबको सर्टिफिकेट के साथ मेमो दे रहे. और यहाँ पर हमारे फ्रेंड्स और सब लोग हैं यहाँ पर. आज इतने दिनों के बाद लग रहा है कि हम सब सबसे दूर हो गए, मगर वो यादें वो पूरे हमेशा एक रहते. हमारी दोस्ती ख़त्म हो गई लग रही थी 10th के बाद की, बट आज देखने के बाद लग रहा है कि हम सब साथ हैं. हमारी फ्रेंडशिप अभी भी वैसी है पहले की जैसी, मगर हम साथ नहीं है. चाहे रोल नंबर आगे हो गया, मगर आज भी वो दिन है हमारे ये स्कूल में, ऐसा लग रहा है देखकर.
Thank you for appreciating this all those things in our school. Thank you our principal sir and most Ramaros sir and our Geeta teacher and our Samyutara teacher. Thank you teacher for all those things and supporting our school teacher. శాంతి టాలెంట్ సార్ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు. దీపక్ చాలా టెన్షన్ పడిన సార్ నేను 10th క్లాస్కి వచ్చేసరికి మార్కులు చదువు ఏమైపోతుందో అని చాలా బాధపడినాను సార్. నేను చాలా హెల్ప్ చేసినారు. దీపక్ మంచి మార్కులు వచ్చినాయి సార్. అందరి టీచర్లకు సార్లకు థ్యాంక్ యూ సార్. Children, are you not feeling happy? God bless you. I'm expecting more bright future. I have confidence also. 10th class just entry level, intermediate and degree and future. Sir, thank you. మీరు మీ పిల్లలకి పర్ఫెక్ట్ గైడ్ చేస్తున్నారు. అందరి పేరెంట్స్కి ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ మీరు బయట ఫీల్డ్లో తిరుగుతున్నారు కాబట్టి మీకు ఈ నాలెడ్జ్ ఉంది. 100% మీ పిల్లలు లైఫ్లో సక్సెస్ అవుతారు. నాట్ ఓన్లీ యువర్ బిగ్ డాటర్ Vaishnavi also I am expecting coming year more marks, and Aryan also I am expecting more marks. Thank you for your supporting. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు చంద్రిక. నేను శాంతి హై స్కూల్లో చదువుకున్న. చిన్నప్పటి నుంచి చాలా టీచర్స్ చేంజ్ అయ్యారు. చాలా మెమరీస్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు. మా ప్రిన్సిపల్ మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. మాకు ఇవన్నీ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు, గేమ్స్ స్పోర్ట్స్లో చాలా ఎంకరేజ్మెంట్ చేసినందుకు. ఫ్యూచర్ అచీవ్మెంట్ జడ్జ్ ఒక మంచి జడ్జ్మెంట్ ఇవ్వడానికి. ఇప్పుడున్న జడ్జ్మెంట్స్ ఏం బాగాలేవు. వాళ్ళేమో జడ్జ్ అంత రాంగ్ జడ్జ్మెంట్ చేస్తుండ్రు. ఒక కేస్కి కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వకుండా అంత రాంగ్ చేసేసి మళ్ళా లైఫ్ ప్రిజన్మెంట్ మొత్తం తగ్గి చేస్తుండ్రు. అంత తప్పు జడ్జ్మెంట్ చేస్తుండ్రు. దట్స్ వై ఐ వాంట్ బి ఎ జడ్జ్. నమస్తే అండి, నా పేరు మహేందర్ నాయక్. మా పాప చంద్రిక ఇదే స్కూల్లో చైల్డ్హుడ్ నుంచి ఎడ్యుకేషన్ ఇప్పించిందండి. స్కూల్ పేరు శాంతి టాలెంట్ స్కూల్, బీకేగూడ, రవీంద్రనగర్ ఏరియాలో. చిన్నప్పటి నుంచి మా పాపని ఇదే స్కూల్లో పెట్టినాను. చేసినప్పుడు ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం పర్సనల్ కేర్ తీసుకోమని నేను చాలాసారి స్కూల్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేశాను. కానీ చెప్పడం కన్నా ప్రిన్సిపల్ వాళ్ళే నాకే పిలిపించి ఎడ్యుకేషన్ విషయంలో ఏ విధంగా ఉంటే బాగుంటుందని చేయాలని చెప్పి నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఏమైనా ఫ్రీ నా సైడ్ నుంచి ఏమైనా పిల్లల స్కూల్ సైడ్ ఏమైనా డొనేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నేను ముంగట వస్తాను. పిల్లలకి స్కూల్కి కూడా హెల్ప్ చేయడానికి నేను ముంగట నా సైడ్ నుంచి, నా ఫ్యామిలీ సైడ్ నుంచి. అది కాకుండా మేము ఎస్టీ లంబాడా యూత్ సైడ్ అసోసియేషన్ నుంచి కూడా నా సైడ్ నుంచి స్కూల్కి ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ముంగట వస్తాను. నేను మా అసోసియేషన్ తరఫు నుంచి సాయం చేస్తాను. నమస్కారం. శాంతి టాలెంట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ప్రతి సంవత్సరం మంచి మార్కులతో ఉత్తీర్ణం సాధిస్తున్నారు. ఈ విజయానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్గా మేము మంచి ప్రణాళిక ద్వారా ఈ రిజల్ట్ సాధిస్తున్నాము. దీంతోపాటు పిల్లలకి స్పోర్ట్స్తో పాటు ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్స్ ప్లాన్ చేస్తున్నాము. పిల్లలకి విద్యతో పాటు క్రమశిక్షణ వీటి మీద ఫోకస్ చేస్తూ పిల్లల్ని భవిష్యత్తులో మంచి విజయాలు సాధించే విధంగా మా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. పిల్లలకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రిన్సిపల్ అందుబాటులో ఉండే విధంగా మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాము. గత 5 సంవత్సరాలుగా ప్రతి స్టూడెంటు 10th క్లాస్లో మంచి మార్కులు సాధిస్తున్నాడు. 100% రిజల్ట్ వస్తుంది. ఇదే విధంగా కంటిన్యూగా కమింగ్ ఇయర్స్ కూడా మేము రిజల్ట్ ఇదే విధంగా ఇస్తామని మీకు మాట ఇస్తున్నాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ చాలా ఉన్నాయి. ఆ స్కూళ్ళతో పోలిస్తే ప్రత్యేకత ఏంటి సార్ మన శాంతి? సార్, శాంతి స్కూల్లో 90% మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. మేము ఫీజుల కన్నా ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ను పర్సనల్గా ఎప్పుడు డిస్కస్ చేస్తామో ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకోటి, స్ట్రెంత్ తక్కువ తీసుకుంటాం మేము ఇక్కడ. క్లాస్లో తక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టచ్చు. టీచర్స్కి స్టూడెంట్కి మంచి అవగాహన వస్తుంది. అదేవిధంగా స్ట్రెంత్ ఎక్కువ ఉంటే ఇతర స్కూల్ లాగా మనం ప్రతి ఒక్క విద్యార్థి మీద ఫోకస్ చేయలేము. మెయిన్ రీజన్ అవతల వేరే స్కూల్స్కి మాకి
స్ట్రెంగ్త్ తక్కువ తీసుకోవడం వల్ల మా రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. Everyone, my name is Madhavi. I am last year batch, 2025th batch from Shanti Talent School. I got 500 marks. Last year batch. I am very thankful to all teachers. Because of this school, I got high marks. Thank you. Good morning, my name is Lakshmi. I am studying in 10th class in Shanti Talent School. ఈరోజు శాంతి టాలెంట్ స్కూల్లో మా సీనియర్స్ 10th క్లాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 100% రిజల్ట్తో పాస్ అయినందుకు గాను మా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ కోసం ఒక సక్సెస్ మీట్ అరేంజ్ చేశారు. మా స్కూల్లో టీచింగ్ అయినా స్పోర్ట్స్ స్టడీస్ ఎక్సెట్రా ఇవన్నీ ఎంతో బాగుంటూ ఉంటాయి. అప్కమింగ్ 10th మేము కూడా ఎంతో 100% రిజల్ట్స్ తెచ్చుకుంటాము. థ్యాంక్ యూ. I am working in Shanti Talent High School. I am very happy to working here. So our students got every year for 100% result for the good academic standards, the marks we are getting that. So we are too proud of our principal sir, Prasad sir and Anusha madam will giving more encourage to our students to getting that. And also we are getting the sports also number 1, the first position is there. So we are giving the more encourage student to getting the good marks from there. Thank you.